శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆధాన్ ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. 2025 సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం, భాద్రపద పౌర్ణమి. ఆ రోజు రాత్రి సమయంలో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఈ చంద్రగ్రహణం ఏ రాసుల వాళ్ళకి అదృష్టాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2025 సెప్టెంబర్ 7 ఆదివారం రోజు రాత్రి 9:56 రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం శతభిష నక్షత్రంలో ప్రారంభమవుతోంది. శతభిష, పూర్వభాద్ర ఈ రెండు నక్షత్రాలలో కూడా ఈ గ్రహణం కొనసాగుతుంది. ఈ గ్రహణము అర్ధరాత్రి 1:26 పూర్తవుతుంది. అంటే దాదాపుగా 3:30 పాటు ఈ గ్రహణం ఉంటుంది. ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేది 12 రాసుల్లో 4 రాసుల వాళ్ళకి విశేషమైనటువంటి అదృష్టాన్ని కలిగింపజేస్తుంది. ఆ 4 రాసులు ఏంటి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే జ్యోతిష శాస్త్రంలో గ్రహణ గోచారము అని చెప్పటం జరిగింది. అంటే ఎప్పుడైనా సరే గ్రహణం వచ్చినప్పుడు ఆ గ్రహణం అనేది మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3వ రాశిలో కానీ, 6వ రాశిలో కానీ, 10వ రాశిలో కానీ, 11వ రాశిలో కానీ ఏర్పడినట్లయితే అటువంటి గ్రహణం విశేషమైనటువంటి అదృష్టాన్ని కలిగింపజేస్తుందని గ్రహణ గోచారంలో చెప్పడం జరిగింది. ఈ అదృష్టం ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటే 6 నెలల పాటు విశేషంగా ఈ అదృష్ట ప్రభావం ఉంటుందని గ్రహణ గోచారం మనకు తెలియజేస్తుంది. ప్రస్తుతము రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము శతభిష, పూర్వభాద్ర నక్షత్రాలలో అంటే కుంభరాశిలో ఏర్పడుతోంది. ఈ గ్రహణం కుంభరాశిలో ఏర్పడటం వల్ల అదృష్టం పట్టబోతున్నటువంటి 4 రాశులను మనం పరిశీలిస్తే ఆ 4 రాశుల్లో మొట్టమొదటి రాశి ధనుస్సు రాశి. దానికి కారణం ఏంటంటే ధనుస్సు రాశి నుంచి లెక్కపెట్టినప్పుడు గ్రహణం ఏర్పడుతున్నటువంటి కుంభరాశి 3వ రాశి అవుతుంది. ధనుస్సు, మకరం, కుంభం. కాబట్టి ధనుస్సు నుంచి చూసుకున్నప్పుడు గ్రహణం ఏర్పడుతున్న కుంభరాశి 3వ రాశి అవుతుంది. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి ఈ గ్రహణం 6 నెలల పాటు విశేషమైన అదృష్టాన్ని కలిగింపజేస్తుంది. ఆ అదృష్టం ఎలా ఉంటుంది అంటే ఇది 3వ స్థానంలో ధనుస్సు రాశి వాళ్ళకి ఏర్పడుతోంది. కాబట్టి సోదర సోదరీమణులతో ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి. ఆస్తుల పరంగా కానీ, ఇతర విషయాల పరంగా కానీ సోదర సోదరీమణులతో ఎలాంటి తగాదాలున్నా అవన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చు. వాళ్ళ వల్ల ఆస్తిపాస్తులు కొనుక్కునే యోగం ఉంటుంది, ఆస్తులు వచ్చేటటువంటి యోగం ఉంటుంది, లేదా ఉన్న ఆస్తులు మంచి ధరకు అమ్ముకునేటటువంటి యోగం కూడా ఈ 6 నెలల్లో ధనుస్సు రాశి వాళ్ళు తప్పకుండా పొందబోతున్నారు. అలాగే ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేది అదృష్టం కలిగించబోతున్నటువంటి 2వ రాశి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి అదృష్టం ఎందుకు పట్టబోతోందంటే కన్యారాశి నుంచి లెక్క పెట్టినప్పుడు గ్రహణం ఏర్పడుతున్న కుంభరాశి 6వ రాశి అవుతుంది. కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం. అంటే కన్యారాశి నుంచి చూసుకున్నప్పుడు గ్రహణం అనేది 6వ రాశిలో కన్యారాశి వాళ్ళకి ఏర్పడుతుంది. కాబట్టి కన్యారాశి వాళ్ళకు కూడా బ్రహ్మాండమైన అదృష్టం పట్టబోతోంది. ఆ అదృష్టం ఎలా ఉంటుంది అంటే 6వ స్థానంలో వీళ్ళకి గ్రహణం ఏర్పడుతోంది. కాబట్టి కన్యారాశి వాళ్ళకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. దీర్ఘకాలంగా ఉన్న అనారోగ్య సమస్యలు, కారణం తెలియని అనారోగ్య సమస్యలు అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే కన్యారాశి వాళ్ళకి అప్పులన్నీ కూడా తీరిపోతాయి. కోట్ల మొత్తంలో అప్పులున్న కన్యారాశి వాళ్ళకి ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి ఆ అప్పుల నుంచి చాలా సులభంగా బయటపడిపోతారు. అలాగే శత్రు బాధలన్నీ కూడా తొలగిపోతాయి. శత్రువులు 2 రకాలు, బహిర్గత శత్రువులు, అంతర్గత శత్రువులు, కనిపించే శత్రువులు, కనిపించని శత్రువులు. ఈ 2 రకాలైనటువంటి శత్రు బాధలు కూడా ఈ 6 నెలల్లో సంపూర్ణంగా కన్యారాశి వాళ్ళకి తొలగిపోతాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళకి పట్టబోయే అదృష్టం ఏంటంటే రోగ, రుణ, శత్రు బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే వీళ్ళకి గ్రహణం 6వ స్థానంలో ఏర్పడుతుంది. ఆ తర్వాత రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల
అదృష్టం పట్టబోతున్నటువంటి మూడో రాశి మేషరాశి. దానికి కారణం ఏంటంటే మేషరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు గ్రహణం ఏర్పడుతున్నటువంటి కుంభరాశి 11వ రాశి అవుతుంది. అంటే మేషరాశి వాళ్ళకి 11వ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది. అన్ని స్థానాల కంటే గొప్ప స్థానం 11వ స్థానం. 11వ స్థానాన్ని లాభస్థానం అంటారు. అంటే మేషరాశి వాళ్ళకి లాభస్థానంలో బ్రహ్మాండంగా గ్రహణం ఏర్పడుతుంది. అంటే 6 నెలల పాటు మేషరాశి వాళ్ళకి అన్నింటా లాభమే ఉంటుంది. ఆర్థిక పరంగా విశేషమైన లాభం చేకూరుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఖర్చులు తగ్గుతాయి, అప్పులు తీరిపోతాయి. అలాగే ఆరోగ్యపరంగా సమస్యలన్నీ మేషరాశి వాళ్ళకి తొలగిపోతాయి. కుటుంబంలో ఎలాంటి చికాకులున్నా ఆ చికాకులన్నీ తొలగిపోతాయి. మేషరాశి వాళ్ళకి లాభస్థానంలో 11వ స్థానంలో గ్రహణం ఏర్పడుతోంది కాబట్టి ఆర్థిక ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలన్నీ కూడా మేషరాశి వాళ్ళకి తొలగిపోతాయి. ఏలినాటి శని దోషం ఉన్నా సరే అది పనిచేయదు. ఈ 6 నెలలు కూడా గ్రహణ ప్రభావం పనిచేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఇక చివరగా రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల అదృష్టం పట్టబోతున్న 4వ రాశి, ఆఖరి రాశి వృషభ రాశి. వృషభ రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు గ్రహణం ఏర్పడుతున్న కుంభరాశి 10వ రాశి అవుతుంది. అంటే వృషభ రాశి వాళ్ళకి 10వ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది. 10వ స్థానం అంటే వృత్తి స్థానం. కాబట్టి వృత్తి స్థానంలో ఏర్పడిన గ్రహణం వల్ల వృషభ రాశి వాళ్ళు వాళ్ళ రంగంలో టాప్ పొజిషన్కి వెళ్ళగలుగుతారు. బ్రహ్మాండమైనటువంటి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఈ 6 నెలల్లో గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఒక అద్భుతమైనటువంటి ధనలాభాన్ని వృత్తిపరంగా పొందగలరు. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ వృత్తిపరంగా తిరుగులేని తారాస్థాయికి చేరటానికి వృషభ రాశి వాళ్ళకి ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం విశేషంగా యోగిస్తుంది. దానికి కారణం వీళ్ళకి దశమంలో 10వ స్థానంలో వృత్తి స్థానంలో ఈ గ్రహణం ఏర్పడి అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 2025 సెప్టెంబర్ 7 ఆదివారం రాత్రిపూట ఏర్పడబోతున్నటువంటి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేది 12 రాశులలో 4 రాశుల వాళ్ళకి అద్భుతమైన అదృష్టాన్ని కలిగింపజేస్తోంది. ఆ 4 రాశులు ఏంటంటే మొట్టమొదటి రాశి ధనుస్సు రాశి, 2వ రాశి కన్యా రాశి, 3వ రాశి మేషరాశి, 4వ రాశి వృషభ రాశి. ఈ 4 రాశుల వాళ్ళు కూడా బ్రహ్మాండమైన అదృష్టాన్ని అందిపుచ్చుకోవటానికి సిద్ధంగా ఉండండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే ఆధాన్ ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.